తెలియదుగా ఎక్కడో కాదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్రో కొత్తగా ట్రై చేసా, బాగుందా? సమ్మర్ వచ్చేసింది, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సూర్యభగవానుడు అయితే చుక్కలు చూపిస్తున్నాడు. కానీ ఈ టైంలోనే మ్యారేజెస్ ఎక్కువ జరుగుతుంటాయి. ఎండలన్నీ మానేస్తామా చెప్పండి? మ్యారేజెస్ అనేసరికి ఏ సీజన్ అయినా సరే రెడీ అయిపోతాము. ఆ సరదానే వేర్లేండి. ఇంతకీ ఎవరి మ్యారేజ్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా అన్నయ్య వాళ్ళ డాటర్ మరిది మ్యారేజ్కి వెళ్తున్నామండి. అంబార్పేట వెళ్తున్నాము. చాలా దూరమే అనుకోండి, అయినా మ్యారేజ్ అనేసరికి అవుతాము చెప్పండి, రెడీ అయిపోతాం కదా. ఇక మార్నింగే లేచి పూజ చేసేసుకున్నాము. ఇక పిల్లలు ఈ సమ్మర్కి అంత దూరం అంటే అస్సలు రారు. అందుకే వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసేసి మేమందరం అయితే బయలుదేరాము. లేడీస్ అందరూ ఒక కారులో వస్తే జెంట్స్ అందరూ వేరొక దానిలో బయలుదేరారు. మా తోడికోడలు వాళ్ళు కొంచెం వర్క్ ఉండడంతో వాళ్ళు కొంచెం లేట్గా బయలుదేరారండి. ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి జర్నీ అంటే ఇంకా తెలిసిందే కదా, ఇంకా జోక్స్ సెల్ఫీస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ జర్నీని అయితే భలే ఎంజాయ్ చేశాము. వెళ్ళే వరకు కూడా చీరల గురించి, నగల గురించి, ఇంకా ఆడవాళ్ళంటే తెలిసిందే కదండి, మాటలాగవు. అది ఎంత దూరమైనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ప్లేస్కి వెళ్ళే వరకు కూడా మాట్లాడుతూనే ఉంటాము. ఏమిటో అంతసేపు మాట్లాడినా బోరు కొట్టదు, అలసట రాదు. ఆడవాళ్ళంటే అంతే కదండి, ఆ మాటల పవర్ అలా ఉంటుంది. ఇక మా జర్నీ చూడండి. మొత్తానికి అంబారిపేట అయితే చేరుకున్నాం. మేము వెళ్ళేసరికి మా వారు వాళ్ళు అక్కడికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఇక అందరం కలిసి అక్కడ ఉన్న సత్యమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శి వాళ్ళ పెళ్లి సందడండి ఇది. వరుడు మణికంఠ, వధువు త్రివేణి. చాలా చక్కగా ఉంది జంట. ఇక డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సాయిబాబాని ఫ్రంట్లో పెట్టారు. ఇక లోపలికి వెళ్తుంటే రాధాకృష్ణులు, నెమలుల విగ్రహాలు చాలా అందంగా అనిపించాయి. లోపలికి వెళ్తే పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక పెళ్లి కూతురు అయితే ఇంకా రాలేదు, కానీ పెళ్లి కొడుకుతో పూజ చేయిస్తున్నారు. అందరూ కొత్త వాళ్ళు. మేమైతే ఇక ఫ్రంట్ సీట్ లో కూర్చుని పెళ్లిని అయితే ఎంజాయ్ చేసాము. మీరు చూడండి పెళ్లి ఏ విధంగా జరుగుతుందో. पूजा करिष्ये तदाभ्यो नमः पादकलाभ्यो नमः ध्यायामि धनमर्पयामि आवाहयामि नवरत्नकर అత్తయ్య హర్కర్పయామి. నలుగురు ఒక ఫ్రేమ్ లో రావట్లేదండి. దగ్గరగా రావటం వల్ల
పట్టణం పెట్టు నీదే మణి కుడికాలు 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 పడకండా కుడికాలంటే ఎట్టుండదని అడుగుతున్నాను. వర వామపాదం వరదక్ష ఒక్క మీద పెట్టారు నువ్వు ఒక్క మీద తొక్కు 3 సార్లు తొక్కాల వర వామపాదం వర వామపాదం వరదక్ష ఒక్క మీద పెట్టారు నువ్వు ఒక్క మీద తొక్కు 3 సార్లు తొక్కాల వర వామపాదం వరదక్ష పడ వర వామపాదం వరదక్షపాదం మధుభవయోహం అనుకూలితా ప్రసిద్ధిరస్తే సమర్పయామి పంచామృతస్నానం. టూ హ్యాండ్స్ ఎంత కష్టపడ్డావు చెప్పాలి కదా. ఇద్దరు జంట బాగుంది కదా. బాగుంది చిన్న పిల్లల. ఈలోగా మా తోడికోడలు బావగారు వచ్చేసారు. ఇక అందరం కలిసి వధూవరుల గురించి మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చాలా చక్కగా ఉంది కదండి జంట. ఇక పూజారి గారు అయితే అక్షింతలు అందరికీ ఇస్తున్నారు. మాంగళ్య ధారణ కార్యక్రమం జరగబోతుంది, మీరు చూడండి. నవ వధూవరులు వాళ్ళ యొక్క కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు, మీరు చూడండి. వాళ్ళ కొత్త జీవితం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన పెళ్లి జరుగుతుంటే మా గోల్ మాదే అండి. జోక్స్ వేసుకుంటూ పెళ్లినైతే బాగా ఎంజాయ్ చేశాము. ఇక అందరూ కూడా నూతన జంటకి అక్షింతలు వేస్తూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి అక్షింతలు వేసి వాళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని బ్లెస్ చేసి వచ్చాము. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించాక తలంబ్రాల వేడుక అయితే జరగబోతోంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు తరపు వాళ్ళు, అదేనండి అల్లుడి గారికి గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళు చైన్ అది పెడుతున్నారు.
పెళ్ళి అంతా అయిపోయింది. ఇక మేమందరం స్టేజ్ పైకి ఎక్కి ఫొటోస్ దిగి ఫోటోగ్రాఫర్ చెప్పినట్లు పోజులు ఇస్తున్నాము. అందరం కూడా నవదంపతులకి వాళ్ళ పెళ్లి పుస్తకం స్టార్ట్ చేస్తున్నందుకు ఆల్ ద బెస్ట్ చెప్పాము. ఇక పెళ్లి అయిన తర్వాత డాన్సుల హంగామా ఉంటుంది కదా, పెళ్లి జంట కూడా సూపర్ గా డాన్స్ వేశారు చూడండి. పెళ్లి డాన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇక పెళ్లి విందు అందరం కలిసి తిని ఇక తర్వాత వదిన వాళ్ళ హౌస్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళని అందరినీ కూడా కలిసి కాసేపు టైం స్పెండ్ చేశాము. తర్వాత అందరం కలిసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము. నూతన వధూవరులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ పెళ్లి పుస్తకాన్ని అందంగా మలుచుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్. హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సూర్య భగవాన్ ఎంత ఎండ ప్రతాపం చూపించినా మేమైతే ఫుల్గా పెళ్లిని ఎంజాయ్ చేసామండి. ఇంకా తర్వాత అందరం కూడా ఇంటికి రిటర్న్ అయ్యాము. మీరు ఈ వధూవరుల్ని ఆశీర్వదించండి. మీకు కూడా ఈ పెళ్లి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.